హలో అందరికి. ఈరోజు మేమైతే హౌస్ క్లీన్ చేయబోతున్నాం. మా అమ్మ పొద్దున్నే మొదలుపెట్టేసింది. ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పి మనం కూడా చేసి జియో మార్ట్ నుంచి అయితే ఒక డ్రింక్ బాటిల్ ఇంకా చాక్లెట్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా. మా అమ్మ ఇంకా తిడుతూనే దులిపేసుకుంటుంది నన్నైతే. ఇంకా నెక్స్ట్ మా అక్క వాళ్ళు అయితే వచ్చారు ఇంటికి హౌస్ క్లీనింగ్ హెల్ప్కి. ఇంకా నేనైతే ఆ షెల్ఫ్ అంతా క్లీన్ చేస్తున్నాను, బుక్స్ తీసి అన్ని. ఈలోపు మా అక్క వచ్చి నువ్వు చేసింది చాలేమో అని చెప్పి నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది. ఇంకా ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పి ఆ షెల్ఫ్ క్లీన్ చేసుకుంటూ నాకైతే డస్ట్ ఎలర్జీ, ఇంకా తుమ్ముతూనే ఉన్నాను అలాగా. ఈలోపు మా మూడాక్క అయితే వచ్చింది. ఇంకా బుక్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకొని అక్కడ పక్క రూమ్కి అయితే వచ్చేసాను. ఆ ఫ్రేమ్స్ అన్నీ ఫిట్ చేశాను. వాళ్ళు ముందుగానే రూమ్ అంతా క్లియర్ చేశారు. సో మీ ఎవరికైనా ఫ్రేమ్స్ ఏమైనా కావాలి అనుకుంటే నాకు కాంటాక్ట్ అవ్వండి, లేదంటే నాకు మెసేజ్ చేయండి. నేను మీకు ఒక కాంటాక్ట్ ఇస్తాను. సో మీరు వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రేమ్స్ కోసం మీకు క్లియర్గా డీటెయిల్స్ అనేవి చెప్తారు. మా అమ్మని సామాన్లు వద్దమ్మా అమ్మాయి అంటే అమ్మదు. చాక్లెట్ ఆర్డర్ పెట్టాను కదా, గుర్తొచ్చి తిన్నాము. ఇంకా నెక్స్ట్ అయితే మా అక్క వాళ్ళకి స్నాక్స్ కింద మా తమ్ముడు అయితే చేశాడు, అది ఇచ్చాను. నేనైతే ఇప్పుడు లంచ్కి పలావ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా లాస్ట్ ఫినిషింగ్ టచ్కి వచ్చింది. మా అమ్మ అయితే దిగి చేస్తుంది. ఇంకా మధ్యాహ్నం లంచ్కి మా అన్న వాళ్ళు అయితే వచ్చారు, సడన్ సర్ప్రైజ్ మాకు. ఇంకా మధ్యాహ్నం అయ్యేటప్పటికి అవన్నీ లోపల తెచ్చుకొని అవన్నీ సర్దుకున్నాము. ఈవినింగ్ అయ్యేటప్పటికి టీ అయితే పెట్టి ఇచ్చాను వాళ్ళకి. ఇంకా వాళ్ళైతే టీ ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా కొంచెం మాట్లాడుకుంటూ అయితే వెళ్ళిపోయారు వాళ్ళ ఇంటికి. బాయ్.